వేల సంవత్సరాల క్రితం చీకటి సామ్రాజ్యంలో రంభా అని పిలువబడే ఒక శక్తివంతమైన రాజుండేవాడు. ఒకరోజు ఇతనికి నది ఒడ్డున మేత మేస్తున్న ఒక అందమైన గేదె కనపడుతుంది. ఆ గేదె అందానికి ముగ్ధుడైపోతాడు. ఎంతలా అంటే ఇతనుకున్న శక్తితో ఇతనొక దున్నపోతులా మారిపోయి ఆ గేదెతో అలానే అడవిలో ఉండిపోతాడు. అలా ఆ గేదెతో కలిసిన తర్వాత ఇతనికి మహిషాసురుడు అనే ఒక శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే ఒక భయంకరమైన బిడ్డ జన్మిస్తాడు. మహిషాసురుడి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. సగం మనిషి, మిగతా సగం దున్నపోతు. మహిష అంటే దున్నపోతు, అసురుడు అంటే రాక్షసుడు. అందుకే అతని పేరు మహిషాసురుడు అని వచ్చింది. ఇతనికి అతని తల్లి నుండి అడవి జంతువు యొక్క బలం, అలాగే తండ్రి నుండి రాక్షసుడులా దుష్ట కార్యాలు చేసే ఆలోచనలు ఈ రెండూ వచ్చాయి. ఈ రెండూ ఉండడంతో మహిషాసురుడు ఎప్పుడూ కూడా తప్పుడు పనులు, ఇంకా విధ్వంసాలు చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగే చావనేదే లేకుండా అమరుడవ్వాలనే దురాశ కూడా ఉండేది. ఆ దురాశ వల్లే అతను బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తిండి నిద్ర లేకుండా దృఢమైన సంకల్పంతో ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై యాజ్ యూజువల్ డైలాగ్, మహిషాసురా నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, బ్రహ్మదేవ నేను అమరుణ్ణి కావాలి, నాకు చావనేది ఉండకూడదు అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, డిప్ప మీద కొడితే గాల్లో ఎగురుతావు, మీ అసురులకు ఎన్నిసార్లు చెప్పాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మర్చిపోయారా, నేను అమరత్వాన్ని వరంగా ఇవ్వలేనురా బాబు, ఇక్కడ ఏది జన్మించినా అది మరణించక తప్పదు, అది విశ్వం యొక్క నియమం, కాబట్టి ఇంకేదైనా కోరుకో అంటాడు. అప్పుడు మహిషాసురుడు కాసేపు ఆలోచించి, బ్రహ్మదేవ అయితే నన్ను ఎవరైతే చంపుతారో అది ఖచ్చితంగా స్త్రీనే అయ్యుండాలి, ఏ మొగాడు కాని దేవీ దేవతలకు కాని నన్ను చంపగలిగే అంత శక్తి ఉండకూడదు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. దీంతో మహిషాసురుడు అసలు ఏ స్త్రీకైనా నన్ను చంపేంత దమ్ము ధైర్యం ఉందా అనుకొని తనకు తాను భుజాలు తట్టుకుంటూ ఇచ్చిన వరాన్ని తలకెక్కించుకొని అహంకారంతో భయంకరమైన దుర్మార్గపు పనులు చేయడం మొదలు పెడతాడు. ముందుగా తన రాక్షస సైన్యాన్ని అంతా ఒక కట్టగట్టి భూమిపైన మానవులపై దాడి చేయడం మొదలు పెడతాడు. అడ్డొచ్చిన ప్రతిదాన్ని చంపి నాశనం చేసేసేవాడు. అలా దుర్మార్గంగా భూమినంతటినీ జయించిన తర్వాత ఇతని కన్ను దేవతలు నివసించే స్వర్గంపై పడింది. కాబట్టి తన విశాలవంతమైన రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇంద్రలోకానికి రాజధాని అయిన అమరావతిపై దాడి చేయడం మొదలు పెడతాడు. నిజానికి ఇంద్రదేవుడు నివసించేది ఇక్కడే. ఇక్కడి దేవతలంతా మహిషాసురుణ్ణి ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏం లాభం? అతనికున్న వరం ప్రకారం అతను అజేయుడు. ఏ దేవీ దేవతలు కూడా అతన్ని ఏమీ చేయలేరు. దీంతో మహిషాసురుడు అమరావతిని ఆక్రమించేసి దేవతలందర్నీ అక్కడి నుండి బయటికి వెళ్లిపోండని తరిమి కొడతాడు. వెంటనే ఇంద్రుడు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికెళ్లి జరిగిందంతా చెప్పి వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, అతనికి నేను వరం ఇచ్చాను కాబట్టి ఏ మనిషి లేదా దేవీ దేవతలు అతన్ని వధించలేరు, కేవలం ఒక స్త్రీమూర్తి మాత్రమే అతన్ని వధించగలదు. అయితే ఈ ముల్లోకాల్లో అంటే స్వర్గలోకం, భూలోకం, ఇంకా పాతాళలోకం, ఈ 3 లోకాల్లో నివసించే ఏ స్త్రీకి కూడా మహిషాసురుడిని వధించే అంత శక్తి లేదు. బ్రహ్మ ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం త్రిమూర్తులు ఆలోచించి వారి దివ్య శక్తితో ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక స్త్రీని పుట్టిస్తారు. తనే దేవి దుర్గామాత. మహిషాసురుడి అంతం కోసం సృష్టించబడింది. సృష్టించబడ్డాక మహిషాసురుడి అంతం కోసం దేవతలందరూ వారి దగ్గరున్న అస్త్రాలను ఆమెకు బహుమతిగా ఇస్తారు. విష్ణువు అతని సుదర్శన చక్రాన్ని, శివుడు అతని శక్తివంతమైన త్రిశూలాన్ని, ఇంకా బ్రహ్మ అతని కమండలాన్ని ఇచ్చాడు. అలాగే యుద్ధంలో వాహనంలో ఒక భయంకరమైన సింహం తనకు లభించింది. ఈ విధంగా దివ్య బహుమతులతో ఇంకా దేవతల ఆశీస్సులతో దుర్గాదేవి సింహంపై కూర్చొని మహిషాసురుణ్ణి వధించడానికి అమరావతికి బయలుదేరుతుంది. తను అమరావతి చేరిందో లేదో తన గర్జన ఆకాశంలో ప్రతిధ్వనించింది. ఎత్తుగా ఉన్న పర్వతాలు ఇంకాస్త ఎత్తుకు పెరిగాయి. సముద్రంలోని అలలు మేఘాలను తాకుతున్నాయేమో అనేంత ఎత్తుకు ఎగిశాయి. తన ఉనికి విశ్వమంతా వ్యాపించింది. దుర్గాదేవి రాక గురించి మహిషాసురుడికి తెలుస్తుంది. అప్పుడు మహిషాసురుడు, తను నన్ను వధించగలదా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ జోక్, నాన్సెన్స్, నేను వెళ్లి యుద్ధం చేయడం కూడా వేస్టే, నా సైన్యాన్ని పంపిస్తే వాళ్లే తనను మట్టుబెట్టేస్తారు. ఇలా విర్రవీగిన గర్వంతో ఆలోచించి మట్టుబెట్టేసి రాండి అని తను వెళ్లకుండా ముందు తన సైన్యాన్ని పంపిస్తాడు. సముద్రంలోని అలల్లా రాక్షసులందరూ దుర్గాదేవి మీద ఒక్కసారిగా విరుచుకుపడతారు. అయితే దుర్గాదేవి దివ్య శక్తితో మీదకొచ్చిన రాక్షస సైన్యాన్ని నిమిషాల్లో మట్టుబెడుతుంది. చివరికి విషయం తెలుసుకున్న మహిషాసురుడు రంగంలోకి నేనే దిగాలి అనుకొని యుద్ధ మైదానంలో అడుగు పెడతాడు. అడుగుపెట్టి తన చీకటి శక్తులన్నీ ఉపయోగించడం మొదలు పెడతాడు. వేరువేరు జంతువుల రూపాలను మార్చుకుంటూ దుర్గామాతపై విరుచుకుపడతాడు. మొట్టమొదటగా క్రూరమైన సింహంలా మారి భయంకరమైన వేగంతో దుర్గాదేవి మీద దాడికి దిగుతాడు. అయితే దుర్గాదేవి తన దగ్గరున్న ఆయుధంతో కొడితే కళ్ళు 2 బైర్లు కమ్ముతాయి.
ఆ తర్వాత ఏనుగు రూపంలోకి మారతాడు. ఈసారి కొడితే కళ్ళే కాదు వల్లంతా బైర్లు కమ్మాయి. ఈ విధంగా వారిద్దరి మధ్య 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత 10వ రోజు మహిషాసురుడు భయంకరమైన దున్నపోతులా మారి దుర్గాదేవి మీద మళ్లీ విరుచుకుపడతాడు. అయితే దుర్గామాత ఈసారి కొట్టడం కాదు, తన దగ్గరున్న శక్తివంతమైన త్రిశూలాన్ని తీసుకుని మీదకొస్తున్న ఆ దున్నపోతుని వధించేస్తుంది. ఈ విధంగా మహిషాసురుడు ఇంకా అతని భయానక పరిపాలనకు అంతం పడింది. మహిషాసురుడి అంతం జరిగిందని వార్త తెలుసుకున్న దేవతలు ఆనందంగా స్వర్గంలోని వారి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు నుండి దేవి నవరాత్రులలో 9వ రోజున మహిషాసుర మర్దిని రూపంలో దుర్గామాతను మనం పూజిస్తున్నాం. ఫ్రెండ్స్, దుర్గాదేవి నవరూపాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.